అందరికీ నమస్కారములు. నేను మీ సయ్యద్ నయీం, బీఆర్ఎస్ మైనార్టీ సీనియర్ నాయకుడు, కరీంనగర్. మిత్రులారా, మనమందరికీ తెలుసు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం 2 సభలలో వక్ఫ్ సవరణ చట్టం బిల్ తీసుకువచ్చి ఆమోద ముద్ర వేసింది. ఈ బిల్లు మైనార్టీలకు వ్యతిరేకమైన బిల్లు, రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్న బిల్లు, అన్కాన్స్టిట్యూషనల్ బిల్ ఉన్నది. ఈ మైనార్టీల మీద, రాజ్యాంగం మీద దాడి చేసే విధంగా ఈ బిల్లును నేను సయ్యద్ నయీం, అదేవిధంగా యావత్తు మైనార్టీల పక్షాన తీవ్రంగా ఈ బీజేపీ చేస్తున్న కుట్రను, మైనార్టీల మీద చేస్తున్న కుట్రను, దాడిని మేము ఖండిస్తున్నాము, తీవ్రంగా నిరసన తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈ బిల్లో నల్ల చట్టాలు ఉన్నాయి, మనమందరికీ తెలుసు. బీజేపీ ఈ నల్ల చట్టాల ద్వారా మైనార్టీలకు సంబంధించిన ఆస్తులను కాజేయటానికి ప్రయత్నిస్తుంది. అదేవిధంగా మత ఆచారాలను బొందబెట్టే విధంగా ఈ బిల్లు తీసుకొచ్చింది. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఆల్రెడీ మా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా యావత్తు భారతదేశంలో మైనార్టీలు మొత్తం వ్యతిరేకిస్తూ జేపీసీకి తమ నిరసన కూడా తెలియజేయడం జరిగింది. అయినా కూడా విపక్ష పార్టీలు కూడా దీని మీద పార్లమెంట్లో గట్టిగా కొట్లాడినారు, వ్యతిరేకించారు. మేము బీఆర్ఎస్ మైనార్టీ సీనియర్ నాయకుల పక్షాన, అదేవిధంగా యావత్తు ముస్లింల పక్షాన విపక్ష పార్టీలకు మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మైనార్టీల పక్షాన నిలబడేందుకు, నిజం చెప్పినందుకు, రాజ్యాంగాన్ని కాపాడినందుకు, కృషి చేసినందుకు మేము వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా తమిళనాడు సీఎం స్టాలిన్ గారు కూడా కేంద్రానికి లెటర్ రాసినారు ఈ బిల్లు వాపసు తీసుకోవాలని. వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ కుట్రలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు సెక్యులర్గా మాట్లాడే ఒక నాయకుడు ఈరోజు బీజేపీకి లొంగిపోయారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా యాక్టర్ ఇప్పుడు రాజకీయ నాయకుడుగా అవతారం ఎత్తి మైనార్టీలకు మోసం చేసినారు. అదేవిధంగా నితీష్ కుమార్ కూడా ఈ చరిత్ర మర్చిపోదు వీళ్ళకు. ఎందుకంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఈరోజు మా మైనార్టీలకు టార్గెట్ చేసింది. రాబోయే రోజులలో దళితులకు సోదరులకు కావచ్చు, ఆదివాసీ సోదరులకు కావచ్చు, అదేవిధంగా సిక్కు సోదరులకు కావచ్చు, వాళ్ళకు టార్గెట్ చేస్తుంది. ఎందుకంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఆలోచన, భావజాలం గతంలో మనం చరిత్రలో చదివినాం. గత చరిత్ర ఆర్ఎస్ఎస్ చూస్తే దళిత సోదరులకు కావచ్చు, ఆదివాసీ సోదరులకు కావచ్చు, బడుగు బలహీన సోదరులకు కావచ్చు, ఊర్లో రావటానికి మూతికి చంబు కట్టి, వెనుక చీపురు కట్టి రావాలి, లేకపోతే ఊరు బయట ఉండాలని హుకుం జారీ చేసి పరిపాలన చేసిన రోజులు ఉన్నాయి. మా చరిత్రకారులు చెప్తారు, పుస్తకాలలో ఉన్నాయి రాసి. అదేవిధంగా చదువుకు దూరం పెట్టినారు. ఎవరైనా ఆదివాసీ, దళిత సోదరు చదివితే చెవులలో వేడి చేసిన నూనె వేస్తుండేట. ఇది వాస్తవం. ఈ చరిత్రకారులు చెప్పిన వాస్తవాలు ఇవి. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, మాకు ఆల్రెడీ మైనార్టీలకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా ప్రతి దాంట్లో అన్యాయం చేసి అనగదొక్కినారు. మేము తట్టుకుంటున్నాం. కానీ రేపు ఇతరులకు కూడా చేస్తారని, ఇది వాళ్ళ నిజాం అని ప్రజలు అందరూ అర్థం చేసుకోవాలని, అదేవిధంగా బీజేపీ చేస్తున్న ఈ కుట్ర ఈ చరిత్రలో రాసి ఉంటుంది.
ఎందుకంటే బీజేపీ ఏ చట్టం తీసుకొచ్చినా గతంలో కుట్ర రాత్రి 12 గంటలకే తీసుకొస్తాయి. మనం చూసినాం కరోనా సమయంలో రాత్రి 12 గంటలకు లాక్డౌన్ చేసింది. అప్పుడు ఎందరో కార్మికులు కాలినడక పోయి చనిపోయినారు. అదేవిధంగా రాత్రికి రాత్రి 12 గంటలకు పెద్ద నోట్ల రద్దు, దానివల్ల మన భారతదేశం మొత్తం ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. అదేవిధంగా 3 నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతుల మీద రైతులు చావుకు కారణమైంది బీజేపీ. తర్వాత ఒక ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ గారు మళ్ళీ రైతులకు సారీ చెప్పి ఆ చట్టాలను వెనక్కి తీసుకునడం జరిగింది. అంటే బీజేపీ అనాలోచిత నిర్ణయాల వల్ల, ఒక విద్వేషపు అరాచకాల వల్ల, వాళ్ళు చేసే కుట్రల వల్ల మన దేశానికి నష్టం జరుగుతుంది. ఇది మనం గమనించాలి. ఈరోజు భారతదేశంలో కాదు మొత్తం ప్రపంచంలో మన దేశ పరువు తీసే విధంగా చట్టాలు రూపొందించి ఒక పైశాచిక ఆనందం పొందుతున్నారు బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు. బీజేపీ ఆర్ఎస్ఎస్ వేరు కాదు, ఆర్ఎస్ఎస్ ఒక భాగమే బీజేపీ. ఇది మనం గమనించాలి. ఏమైనా సరే ఇప్పుడు మేము ఒకటే విషయం చెప్తున్నాం, మాకు సపోర్ట్గా నిలిచిన ప్రతి నాయకునికి, ఒక సెక్యులర్ వాదానికి, ఒక మానవతావాదానికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే సమయంలో ఇదే సందర్భంలో మాకు ఒకటే చెప్తున్నాం, రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్య పద్ధతిలో మేము ఖచ్చితంగా మా మత పెద్దలతో కలిసి మేము ఈ పోరాటం చేస్తాం. మాకు దారులు ఉన్నాయి, ఇక్కడికే దారులు మీకు అంటే క్లోజ్ కాలే. మాకు న్యాయ వ్యవస్థ ఉన్నది, దాని మీద నమ్మకం ఉన్నది. మా పెద్దలు న్యాయ వ్యవస్థ పోరాటం చేస్తారు. అదేవిధంగా చట్టాలు కూడా పర్మనెంట్ కావు. రాబోయే రోజులలో మళ్ళీ సెక్యులర్ పార్టీ వస్తే మళ్ళీ చేంజ్ చేస్తాం. సెక్యులర్ పార్టీ బీజేపీ కానీ చరిత్రలో మాత్రం ఒక కుట్ర ఫలితంగా చేసిన బీజేపీ ఒక లిఖితపూర్వకంగా ఒక దేశ ద్రోహ, ఎందుకంటే భారతదేశ ఉద్యమంలో కూడా వాళ్ళు ఎప్పుడు పనిచేయలే. ఆర్ఎస్ఎస్ బ్రిటిష్ వారు ఉన్నప్పుడు కూడా వాళ్ళకే సపోర్ట్ చేసినారు. ఆ స్వతంత్ర ఉద్యమంలో త్యాగాలు చేసింది ఎక్కువ శాతం ముస్లింలే. ఈరోజు ముస్లింలకు చిన్న చూపు చూస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయమో మేధావులు ఆలోచించాలి, ప్రజా సంఘాలు దీని మీద మాట్లాడాలి. మరొక్కసారి ఈరోజు మాకు చాలా బాధమైన రోజు, ఒక బ్లాక్ డేగా, ఒక నల్ల దినంగా మేము భావిస్తూ ఒకటే చెప్తున్నాం, రాబోయే రోజులలో ఖచ్చితంగా బీజేపీకి రాజకీయంగా బొంద పెడతామని తెలియజేస్తూ థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై హింద్. మిత్రులారా, ముఖ్యంగా ఈ బిల్లు మేము వ్యతిరేకించడానికి 2-3 ముఖ్య కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే వర్క్ బై యూజర్ను వీళ్ళు తీసేస్తున్నారు. అది ఎండోమెంట్ బోర్డ్స్ కానీ ఇతర మతాల బోర్డులకు కానీ వర్క్ బై యూజర్ ఉన్నది. అయినా కానీ మన మైనార్టీలకు, ముస్లిం మైనార్టీలకు సంబంధించిన చట్టంలో వర్క్ బై యూజర్ తీసేస్తున్నారు. వర్క్ బై యూజర్ అంటే గతంలో వర్క్ చేసిన ల్యాండ్లకు అది గవర్నమెంట్ మళ్ళీ తీసుకుంటుంది రిటర్న్గా. అంటే ఇది గవర్నమెంట్ భూములు కావు, ఒక దానం. వర్క్ అంటే ఏంటిది? ఒక దేవుని పేరు మీద దానం చేసిన భూమి అది. ఆ దానిని కూడా గవర్నమెంట్ లాక్కొనడానికి ప్రయత్నిస్తుంది, వర్క్ బై యూజర్ తీసేస్తుంది. అదొకటి మాకు దాంట్లో అభ్యంతరకరమైన సవరణ ఉన్నది. అదేవిధంగా వర్క్ బోర్డులో ఇతర మతాలకు అంటే హిందూ సోదరులకు కూడా దాంట్లో మెంబర్గా పెడుతున్నారు. మేము ఇదే సమయంలో ఈ సందర్భంలో ఒకటే అడుగుతున్నాం, మరి మీ టెంపుల్ బోర్డ్స్ ఉన్నాయి, ఎండోమెంట్స్ బోర్డ్స్ ఉన్నాయి, అందులో ఇతర మతాలకు పెడుతుర్రా? మరి మీరు పెడతలేరు అంటే మీకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయమా? ఇది ఆలోచించాలి. అసలు ఎన్నో విషయాలు ఉన్నాయి. 44 సవరణలు చేశారు. అంటే ఒక బిల్డ్కు మొత్తం కొలాప్స్ చేసేసారు, అది కబ్జాలు చేసేటానికి. అదేవిధంగా నరేంద్ర మోడీ గారి దోస్తులను కాపాడటానికి ఇప్పుడు అంబానీ గ్రూప్స్ వర్క్ బోర్డు కబ్జా చేసి పెద్ద 27 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నారు. ఇప్పుడు ఆయనకు లాభం జరుగుతుంది. ఒక పేద ముస్లిం సంబంధించిన దానం చేసిన ఆస్తిని కూడా తన
దోస్తులకు నచ్చజెప్పడానికి నరేంద్ర మోడీ గారు ఇలాంటి బిల్లు తీసుకొస్తున్నారు. నేను దీనిని తీవ్రంగా ఖండిస్తూ థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై హింద్.